అందరికీ స్వాగతం. ఇన్ఫోసెల్ సాఫ్ట్ సొల్యూషన్స్ ఇండియాస్ లార్జెస్ట్ నంబర్ 1 ఫినాన్షియల్ డెవలప్మెంట్ కంపెనీ. ఇన్ఫోసెల్ 15 సంవత్సరాలకు ఫినాన్స్ సెక్టార్స్కు రెడీమేడ్ ఆన్లైన్ సాఫ్ట్వేర్గా ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ చేసుకున్నా. ఇప్పుడు ఇన్ఫోసెల్ కొత్తగా ఫినాన్స్ సెక్టార్ లేకుండా అదర్ సెక్టార్స్కు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసుకున్నారు. ఇన్ఫోసెల్ వెహికల్ ఆటో కన్సల్టింగ్ సర్వీస్ చేసే వరకు కొత్త సాఫ్ట్వేర్గా ఆటో కన్సల్టెన్సీ సాఫ్ట్వేర్ పరిచయం చేస్తాము. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మన అన్ని టైప్స్ ఆఫ్ వెహికల్స్ను 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ అన్ని టైప్స్ ఆఫ్ వెహికల్స్ను మన పర్చేస్ చేసేది, సేల్ చేసుకునేది, రికార్డ్ మెయింటైన్ చేసుకునేది, దెన్ సేల్ చేసే వాళ్ళకి ఎవరికి మన సేల్ చేసినా ఎంతకు సేల్ చేసినా ట్రాక్ చేసుకునేది, స్టాక్ మెయింటైన్ చేసుకునేది, ఈ బండికి మనం ఎంత ఎక్స్పెన్స్ చేసినా ఈ బండి సేల్ చేసిన తర్వాత మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, అన్ని విధమైన ఫీచర్స్ను సాఫ్ట్వేర్లో మేము ఇన్బిల్డ్ చేసినాము. ఇన్ఫోసెల్ ఆటో కన్సల్టెన్సీ సాఫ్ట్వేర్ యూస్ చేస్తే మనకు మాన్యువల్ పని తక్కువ పడుతుంది. నోట్బుక్ రాయడం, మన క్యాల్కులేషన్స్ మాన్యువల్గా మన చేసుకునేది, ఇవన్నీ మనకు వచ్చి సాఫ్ట్వేర్ మనకు పెర్ఫామ్ చేస్తుంది. ఆన్ టైంకు మనకు స్టాక్ అప్డేషన్, మనకు ప్రాఫిట్ వాల్యూ క్యాల్కులేట్ చేసుకునేది, కస్టమర్ దగ్గర ఎవరి దగ్గర మన పెండింగ్ పేమెంట్స్ ఉంది, అండ్ దెన్ మనకు ఎవరి దగ్గర పర్చేస్ చేసినా ఎవరికి సేల్ చేసినా వాళ్ళతోటి రికార్డ్స్ మెయింటైన్ చేసుకునేది. అది మాత్రం లేకుండా మేనేజ్మెంట్కి కావాల్సిన ఎక్స్పెన్సెస్, ఆ బండికి చేసే ఎక్స్పెన్సెస్, మనకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఓవరాల్ కంపెనీ తోటి ప్రాఫిట్ ఎంత ఉంది, మనకు అకౌంట్స్ అన్నీ పర్ఫెక్ట్ అకౌంట్స్గా ఈ సాఫ్ట్వేర్ దూరంగా మనం మెయింటైన్ చేసుకోవచ్చును. మన సాఫ్ట్వేర్ మల్టిపుల్ డివైస్గా సిస్టమ్ కానీ, ల్యాప్టాప్ కానీ, ట్యాబ్ కానీ అన్ని డివైస్కి సపోర్ట్ చేస్తున్నాం అన్లిమిటెడ్గా. ఇది మన ఇన్ఫోసెల్ ఆటో కన్సల్టెన్సీ సాఫ్ట్వేర్. మన సాఫ్ట్వేర్ వచ్చి మల్టిపుల్గా యూసర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్గా డివైసెస్ కనెక్ట్ చేసుకోవచ్చు, గ్లోబలీ మనం యూస్ చేసుకోవచ్చు. అన్నీ అడ్మిన్ కంట్రోల్ కింద పనిచేస్తాం. ఇప్పుడు అడ్మిన్ లాగిన్ చేస్తాం. సాఫ్ట్వేర్ లాగిన్ చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్ వస్తుంది. ఈ డాష్ బోర్డ్లో చూస్తే మనకు ఎంత టోటల్ పర్చేస్ కౌంట్ ఉంది, ఎంత సేల్ కౌంట్ ఉంది, స్టాక్ ఎంత ఉంది, ఎంత మనకు అవుట్ స్టాండింగ్ పెండింగ్ ఉంది. సో ఇది అన్ని టోటల్గా మెన్షన్ చేసినారు. కింద మనకు ఈరోజు మాత్రం ఏం జరిగింది, ఈరోజు ఏమైనా పర్చేస్ చేసినామా, సేల్ చేసినామా, అవుట్ స్టాండింగ్ మీద ఉందా. సో ఇది లోపల మనం ఎంట్రీ చేస్తే డైనమిక్గా ఇక్కడ మీకు వాల్యూ ఇక్కడ అప్డేట్ అవుతుంది. కింద మనకు మనం ప్రతిసారి మన మెనూని సెలెక్ట్ చేసి మన లోపల ఎంట్రీ చేసేది ఇక్కడ డైరెక్ట్ కానీ డాష్బోర్డ్లో మీకు షార్ట్ కట్ చేసినారు. సో పర్చేస్ చేసుకునేది, సేల్ చేసుకునేది, ఎక్స్పెన్స్ యాడ్ చేసేది, మన స్టాక్ ఎంత ఉంది చూసుకునేది షార్ట్ కట్గా మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పని చేసుకోవచ్చు. సో ఇక్కడ అలర్ట్స్ అండ్ ఫాలోఅప్స్ని చూస్తే మనకు ఎంత బండి, ఇప్పుడు బండి సేల్ చేసిన ముందు అది పెండింగ్లో మీకు చూపిస్తున్నాం. ఇప్పుడు ఎంత పెండింగ్ వచ్చి మనకు ఉంది దాంతో వాల్యూ, దెన్ మనకు సేల్ చేసిన తర్వాత ఎంత అవుట్ స్టాండింగ్ పెండింగ్ ఉండేది కౌంట్ చూపిస్తుంది. అండ్ దెన్ డాక్యుమెంట్, ఇప్పుడు బండి పర్చేస్ చేసేప్పుడు లేదు సేల్ చేసిన తర్వాత ఆ బండికి డాక్యుమెంట్ ఏమైనా మిస్సింగ్, డాక్యుమెంట్ లేకుండా సేల్ చేసినారంటే ఆ డాక్యుమెంట్ మిస్సింగ్ తోటి డీటెయిల్స్ను మీరు వచ్చి చూసుకోవచ్చు. సో అది మీకు అలర్ట్గా డాష్బోర్డ్ ఫిక్స్ చేసినారు. పర్చేస్ అండ్ సేల్స్ కలెక్షన్కు గ్రాఫికల్ వ్యూగా ఫిక్స్ చేసినారు. ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ టు క్లోజింగ్ నెలకు ఎంత పర్చేస్ ఎంత సేల్ చేసినాం అనేది ఈ గ్రాఫ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది ప్రాఫిట్ సమ్మరీ, మనం ఓవరాల్గా ఎంత పర్చేస్ చేస్తా, ఎంత సేల్ చేస్తా, దానికి ఎంత ఎక్స్పెన్స్ చేసినా, ఓవరాల్ కంపెనీ చేసే ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, అది ప్రాఫిట్గా ఉందా, ఎలా ఉంది చెప్పి గ్రాఫికల్ ఈ లీనియర్ గ్రాఫ్ మనకు రిప్రజెంట్ చేస్తుంది. కింద టుడే యాక్టివిటీస్ అనేది ఈరోజు మనం చేసిన పని, ఇప్పుడు ఈరోజు వచ్చి మనకు పర్చేస్ ఏం చేసినామా, ఈరోజు మనకు సేల్ చేసినామా అనేది యాక్టివిటీస్ను చూసుకోవచ్చు. లొకేషన్ వైజ్ స్టాక్ మనం పర్చేస్ చేసేది ఒక లొకేషన్లో సేవ్ చేస్తున్న బండిన, అది ఎంత బండి ఆ లొకేషన్స్లో ఉంది అనేది ఇక్కడ ఈజీగా డాష్బోర్డ్ ద్వారా కానీ మీరు అన్నీ మెయింటైన్ చూసుకోవచ్చు. ఇప్పుడు మాస్టర్లో బేసిక్ డేటాస్ అని ఎంట్రీ చేసుకుందాం. మాస్టర్లో చూస్తే వెహికల్ తోటి డీటెయిల్స్, వెహికల్ వచ్చి మనకు ఆ వెహికల్ బ్రాండ్ ఏమి, ఆ వెహికల్ నేమ్ ఏమి ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. దెన్ ఏరియా, జనరల్గా పర్చేస్ అండ్ సేల్స్ చేసేప్పుడు ఆ పర్టికులర్ ఏరియాని మెన్షన్ చేసుకుంటూ ఏరియాని ఎంట్రీ చేసుకుంటా, సబ్ ఏరియా మన ఎంట్రీ చేసుకుంటాం. దెన్ ఆ బండి వచ్చి ఏ లొకేషన్లో మన అక్కడ ఫిక్స్ చేస్తా అనేది లొకేషన్, గుడౌన్ లొకేషన్ నేమ్ను చేసుకుంటాం. దెన్ సప్లయర్ అంటే వెండార్, ఇప్పుడు పార్టీ దగ్గర లేకుండా పర్చేస్ చేసేప్పుడు డైరెక్ట్గా ఒక యార్డ్లో ఉందో లేదు ఒక థర్డ్ పార్టీ దగ్గర వెండార్ దగ్గర మనం పర్చేస్ చేసుకుంటే వాళ్ళతోటి డీటెయిల్స్ని ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం. మన సాఫ్ట్వేర్ ద్వారా
ఒక బండిని పర్చేస్ ఎంట్రీ ఎలా చేసేది, ఆ బండికు మనం ఎంత ఎక్స్పెన్స్ చేసినా అని ఎంట్రీ ఎలా కొట్టేది, ఆ బండిని ఎలా సేల్ ఎంట్రీ చేసేది, చేసిన తర్వాత ఆ సేల్ ఇన్కమ్ మనకు ఎంత వచ్చింది, ఇవన్నీ మేము డీటెయిల్గా ఇప్పుడు చూస్తాం. ఎంట్రీ క్రియేట్ పర్చేస్ వెహికల్ ఇది క్లిక్ చేస్తే మనకు పర్చేస్ ఎంట్రీ స్క్రీన్ ఇది. సో ఇక్కడ పర్చేస్ నెంబర్ ఆటో జనరేట్, ప్రతిసారి మనం వచ్చి పర్చేస్ నెంబర్ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ జనరేట్ అవ్వం. దెన్ అగ్రిమెంట్ ఎంట్రీ చేసుకుంటా. దెన్ పార్టీ, సో ఎవరి దగ్గర మనం పర్చేస్ చేస్తాం అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో డైరెక్ట్గా కస్టమర్ దగ్గర డైరెక్ట్గా పర్చేస్ చేస్తే మనం వచ్చి కస్టమర్గా సెలెక్ట్ చేసుకుంటాం. లేదు మన ఒక యార్డ్లో ఉందో లేదు ఒక సప్లయర్ దగ్గర ఉందో మనం పర్చేస్ చేస్తే సప్లయర్గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు సప్లయర్ మనం సెలెక్ట్ చేస్తే ఆల్రెడీ మాస్టర్లు మనం ఆల్రెడీ డిఫాల్ట్గా ఫిక్స్ చేసిన సప్లయర్ నేము, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అని నోట్ చేసుకున్నాం. ఇక్కడ సప్లయర్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళతోటి నేమ్ ఇక్కడ డిఫాల్ట్గా డ్రాప్ డౌన్ లిస్ట్లో వస్తుంది. ఇక్కడ మన సప్లయర్ నేమ్ని సెలెక్ట్ చేస్తే వాళ్ళు మాస్టర్లో మనం ఎంట్రీ చేసిన అన్ని డేటాస్ని ఇక్కడ ఆటో ఫిల్ అవుతుంది. ఇప్పుడు బండితోటి రికార్డ్స్ని ఇప్పుడు మన ఎంట్రీ చేస్తాం. బండితోటి నంబర్, దెన్ మల్టిపుల్ గుడౌన్స్ మెయింటైన్ చేసే కన్సల్టెన్సీ వాళ్ళకు ఈ బండిని పర్చేస్ చేసి ఏ గుడౌన్లో వచ్చి వాళ్ళు ఫిక్స్ చేస్తారనేది ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సింగిల్ గుడౌన్ మెయింటైన్ చేసే వాళ్ళకి నో ఇష్యూ. సో ఇప్పుడు లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ వెహికల్ నేమ్, మనం ఏ బండి పర్చేస్ చేస్తాం, దెన్ కలర్, మోడల్, చేసిస్ నంబర్, ఇంజిన్ నంబర్, ఇవన్నీ వచ్చి ఆల్టర్నేటివ్ ఆప్షనల్ కేసెస్, ఇది మ్యాండేటరీ కాదు. ఇప్పుడు బండి పర్చేస్ చేసేప్పుడు ఆ బండికి ఉండే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక స్టేటస్ కన్ఫర్మేషన్ ఫిక్స్ చేసినారు. ఇక్కడ ఆ బండికి ఆర్సీ ఉందా, ఎన్ఓసి ఉందా, ఇన్సూరెన్స్ ఉందా లేదా చెప్పి మన ఎస్ ఆర్ నో సెలక్షన్లో ఉంది. ఇప్పుడు ఎస్ కొడితే బండి పర్చేస్ చేయబడి ఆ డాక్యుమెంట్ ఉంది, నో కొడితే మనకు ఆ డాక్యుమెంట్ లేదు. సో ఇక్కడ మన అన్ని విధమైన ఎస్ కొడతా. దెన్ ఇన్సూరెన్స్కి మాత్రం నేను ఇక్కడ నో కొడతా, ఆర్సీకి నో కొడతా. ఇప్పుడు ఆ బండి పర్చేస్ చేసేప్పుడు ఆ బండి ఆల్రెడీ పోలీస్ ఫైన్ ఏమైనా ఉందా లేదా, సపోజ్ ఉందంటే ఎస్ క్లిక్ చేసి ఇప్పుడు ఆ బండి పోలీస్ ఫైన్ ఉంటే ఎంత అమౌంట్ ఉండింది మన రెఫరెన్స్ కోసం ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. సో ఆ ఫీల్డ్ ఇచ్చినారు. ఇప్పుడు ఆ బండి ఎంతకు మనం పర్చేస్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 45,000 బండి పర్చేస్ చేస్తాను. దెన్ ఏ పేమెంట్ మోడ్లో మీరు రిసీవ్ చేస్తాం, మన ఏ పేమెంట్ మోడ్ వచ్చి ఎక్స్పెన్స్ చేసినాము. ఇప్పుడు ఏ డేట్లో మీరు పర్చేస్ చేసినారు, ఆ పర్చేస్ చేసే బండితోటి ఫోటో కాపీ, దెన్ బండి డాక్యుమెంట్ అటాచ్మెంట్స్, ఇవన్నీ వచ్చి మనం అక్కడ కంప్లీట్గా అటాచ్మెంట్ చేసుకోవచ్చును. దెన్ ఫైనల్గా ఈ స్క్రీన్ పూర్తి చేసిన తర్వాత సేవ్. ఇప్పుడు ఒక బండిని మన పర్చేస్ ఎంట్రీ చేసాం. సో పర్చేస్ కొట్టిన తర్వాత డిఫాల్ట్గా వ్యూ పర్చేస్ వెహికల్, ఏ బండి ఎప్పుడు ఎవరి దగ్గర మనం పర్చేస్ చేసినా, ఎంతకు పర్చేస్ చేసినా ఆ బండికి ఉండే డాక్యుమెంట్స్ అన్ని ఎస్ఆర్ నో స్టేటస్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఈ లిస్టులో వచ్చి మన ఎడిట్ క్యాన్సిల్ అని అడ్మిన్ కంట్రోల్లో మీకు పనిచేస్తుంది. ఇప్పుడు బండి వచ్చి పర్చేస్ చేసిన తర్వాత సేల్ చేస్తాం. పార్టీ వచ్చి ఆ బండిని బుక్ చేసి వాళ్ళు సేల్ కోసం అడిగినారు, కానీ ఆ బండి కండిషన్ బాగలేదు. సో ఆ బండికి మన ఎక్స్పెన్స్ చేస్తాం. లైక్ మనం ఒక స్పేర్స్ కానీ లేదా బండిని వచ్చి జనరల్ సర్వీస్ చేస్తాం. సో ఈ ఎక్స్పెన్స్ ఎంట్రీ ఎలా చేశానంటే ఇక్కడ ఎక్స్పెన్స్ ఎంట్రీ అని చెప్పి మనకు ఒక మెనూ ఉంది. ఈ మెనూలో క్రియేట్ ఎక్స్పెన్స్. సో ఇక్కడ ఆ బండి ఏ డేట్లో మనం ఎక్స్పెన్స్ చేసినా ఆ బండి టైప్, అన్ని టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ మనం ఫీడ్ చేసిన ఎక్స్పెన్సెస్ టైప్స్ చూస్తే ఆర్డీఓ ఛార్జెస్, ఇన్సూరెన్సెస్, ఎన్ఓసి, జనరల్ సర్వీస్, ప్యాస్ సర్వీస్, ఇది లేకుంటే ఓన్గా ఏమైనా ఛార్జెస్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ నేమ్ చెప్తేనే కస్టమైజ్ చేసి యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఆ బండి డీటెయిల్స్, సో ఇప్పుడు ఇక్కడ పర్చేస్ నంబర్ మనం ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా ఆ బండితోటి డీటెయిల్స్ ఇక్కడ అవుట్ ఆఫ్ ఇచ్ అవుతుంది. సో బండి ఎవరి దగ్గర మన వెండర్, దెన్ బండి నంబర్, ఏ వెహికల్ నేమ్, ఏ లొకేషన్లో ఉంది అని. ఇప్పుడు ఈ బండికు మన ఎంత అమౌంట్ మన ఎక్స్పెన్స్ చేసినాం అనేది ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ఇక్కడ పైగా వచ్చి మన టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ నేమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ ఎంట్రీగా
ప్రతి ఎంట్రీను మన సింగిల్గాను ఎంట్రీ చేసుకోవచ్చును. లేదు అదర్స్ని మీరు సెలెక్ట్ చేసి మల్టిపుల్ వెహికల్కు ఒకేసారి మీరు ఎంట్రీ చేసుకోవచ్చును. సో ఇది డ్యూయల్గా మన ఈ స్క్రీన్ మీకు పనిచేసును. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్కు నేను ఒక 1000 రూపీస్ ఎంట్రీ చేస్తాను. పోస్ట్ అనేది కస్టమర్ దగ్గర ఎంత తీసుకుంటారు మీరు ఆ ఎక్స్పెన్సెస్తోనే మళ్ళీ తీసుకునేది. సో 1000 రూపీస్ నేను ఎక్స్పెన్స్ చేస్తాను, 1000 రూపీస్ వాళ్ళ దగ్గర తీసుకుంటాను. రిమార్క్స్ అనేది జనరల్. లైక్ దిస్ మనం వచ్చి మల్టిపుల్గా ఒకే బండికి మీరు వచ్చి యాడ్ రో ఇస్తే సేమ్ బండికి మనం వచ్చి ఇది జనరల్ సర్వీస్. ఇప్పుడు ఒక స్పేర్కు ఒక ఎక్స్పెన్స్ ఎంట్రీ కొడతాం, 500 రూపీస్ స్పేర్. సో ఒకే స్క్రీన్లో మనం మల్టిపుల్ బండీస్ మనం వచ్చి ఎక్స్పెన్స్ ఎంట్రీ చేసుకోవచ్చు. ఓవరాల్గా మనకు ఎంత ఆ రోజు వచ్చి ఎక్స్పెన్స్ చేసిన అదే రికార్డ్ అక్కడ మెయింటైన్ అవుతుంది, ఆటో క్యాలిక్యులేట్ అవుతుంది. మీరు సేవ్ క్లిక్ చేస్తే మనకు ఎక్స్పెన్స్ ఎంట్రీ ఆ పర్టికులర్ బండి పర్చేస్ ఎంట్రీకు కలిపి అది మీకు సేల్ చేసేప్పుడు ఆ వాల్యూ చూపించును. ఇప్పుడు ఎక్స్పెన్స్ డేట్ వైజ్ మన ఎంత చేసినామని రికార్డ్ చూడాలంటే ఎక్స్పెన్స్ ఎంట్రీ వ్యూ ఎక్స్పెన్స్లో చూస్తే మనకు లిస్ట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ బండి పర్చేస్ నంబర్, వెహికల్ నంబర్, నేము, లొకేషను, ఎంత మన అమౌంట్ ఎక్స్పెన్స్ చేసినా, దేనికోసం మనం ఎక్స్పెన్స్ చేసినా, ఇవన్నీ మనం వచ్చి డేట్ వైజ్ మనం ఫిల్టర్ చేసి లిస్ట్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బండిని వచ్చి మన పర్చేస్ చేసిన తర్వాత ఆ బండికి ఎక్స్పెన్స్ చేసిన ఇప్పుడు సేల్ చేస్తాం. సో సేల్ వచ్చి ఎంట్రీ సేల్ వెహికల్ మీరు క్లిక్ చేసేప్పుడు పర్చేస్ చేసే పెండింగ్ సోల్డ్ కాకుండా ఉండే వెహికల్స్ అన్నీ ఇక్కడ మన సేల్ వెహికల్ మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూస్తే ఎవరి దగ్గర మరి పర్చేస్ చేసినా, అది వెండర్నా లేదా కస్టమర్ ఎవరు కానీ, సో ఆ నేమ్, ఫోన్ నంబర్, వెహికల్ నేమ్ అండ్ ఎంత పర్చేస్ చేసినా మన ఎక్స్పెన్స్ ఎంట్రీ చేసిన కోసం మనం వచ్చి ఎక్స్పెన్స్ వాల్యూ కూడా మీకు అప్డేట్ అవుతుంది. ఆ బండి ఎక్స్పెన్స్ ఒకటి చేయలేదంటే ఇక్కడ వాల్యూ ఒకటి చూపించదు. సో మనం ఎంత పర్చేస్ చేసినా, ఎంత ఆ బండి ఎక్స్పెన్స్ చేసినా ఓవరాల్గా ఇప్పుడు ఆ బండి సేల్ చేయాలంటే ఈ అమౌంట్కి సేల్ చేయాలని చెప్పి అది మీకు సాఫ్ట్వేర్ మీకు క్యాల్కులేట్ చేసి అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఒక సేల్ ఎంట్రీ కొడతాం. సో సేల్ ఎంట్రీ కొట్టేప్పుడు సేల్ స్క్రీన్ నుంచి మనకు సెకండ్ పేజ్గా ఓపెన్ అవుతుంది. సేల్ స్క్రీన్లో చూస్తే సేల్ చేసేప్పుడు మన ఆ బండితోటి పర్చేస్ డీటెయిల్ అన్నీ తెలుసుకోవడం కోసం ఆ పర్చేస్ చేసిన టోటల్ రికార్డ్స్ను ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేస్తారు. సో పర్చేస్ నంబర్ ఎలా మనకు ఆటోమేటెడ్ జనరేట్ అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు సేల్ నెంబరు ఆటోమేటెడ్గా మనకు జనరేట్ అవును. సో సేల్ నెంబరు మన మాన్యువల్గా ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సేల్ చేస్తే ఖచ్చితంగా అది వచ్చే ఒక పార్టీ దగ్గర మనం సేల్ చేస్తాం. కానీ ఆ సేల్ చేసేప్పుడు ఆ పార్టీ కస్టమర్ వచ్చి మనకు డైరెక్ట్గా అమౌంట్ని పాస్ చేసి డైరెక్ట్గా వాళ్ళు వచ్చి పేమెంట్ చేసి వాళ్ళ బండి తీసుకుంటారా, మన దగ్గర తీసుకుంటారా, లేదు ఆ బండిని సగం అమౌంట్ సగం అడ్వాన్స్డ్గా మనకు పేమెంట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ను ఫినాన్స్ వాళ్ళకు రీడైరెక్ట్ చేస్తారా, ఫినాన్స్ ద్వారంగా వాళ్ళు వచ్చి మన బండిని తీసుకుంటారా అనేది ఇక్కడ సేల్ ఎంట్రీ చేసేప్పుడు మనం ఎంట్రీ చేసుకోవచ్చు. సో సేల్ నంబర్, కస్టమర్ నేమ్ లైక్ దిస్. మొబైల్ నంబర్, అడ్రస్ డీటెయిల్స్, ఏరియా, సో సేల్ చేసే పర్సన్ తోటి ఇమేజెస్, సేల్ చేసే పర్సన్ తోటి ఐడి ప్రూఫ్స్ అన్నీ ఇక్కడ అప్డేట్ కావాలంటే చేసుకోవచ్చును. ఇప్పుడు ఆ బండిని సేల్ చేసేది ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ మనం చేస్తాం. డైరెక్ట్ అంటే కస్టమర్ డైరెక్ట్గా మన దగ్గర వచ్చి పర్చేస్ చేస్తారు, మన వాళ్ళకు సేల్ చేస్తాం. అది టోటల్గా ఆ రోజే అమౌంట్ కంప్లీట్గా పేమెంట్ చేసి వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు. ఆర్ అదర్వైజ్ వాళ్ళు ఒక అడ్వాన్స్ పే చేసి బ్యాలెన్స్ అమౌంట్ ఒక డేటు వాళ్ళు ఇస్తారు. ఇది డైరెక్ట్ సేల్. ఫినాన్స్ని ఇది పార్టీ వచ్చి ఒక అడ్వాన్స్ అమౌంట్ను డైరెక్ట్గా వాళ్ళు పే చేస్తారు. బ్యాలెన్స్ రిమైనింగ్ ఉండే అమౌంట్ను ఒక ఫినాన్స్ వాళ్ళను టైఅప్ చేసి అది వాళ్ళు ఆ ఫినాన్స్ కంపెనీ, ఆ ఫినాన్స్ వెండర్స్ వచ్చి మనకు ఆ పేమెంట్ను ఆ రోజే ట్రాన్స్ఫర్ చేస్తారు. కస్టమర్ వచ్చి బ్యాలెన్స్ పేమెంట్ ఫినాన్స్లో వచ్చి
మనకు టైఅప్ చేసి ఇస్తే. సో ఒక బండి సేల్ చేసేప్పుడు అది డైరెక్ట్ ప్రాసెస్లో మనం చేస్తామా లేదు ఫినాన్స్ ప్రాసెస్ చేస్తామా అనేది ఇక్కడ మనకు సెలెక్షన్ ఉంది. సో డైరెక్ట్గా ఒక సేల్ చేస్తే మనకు ఇక్కడ పర్చేస్ వాల్యూ మనం ఎంత పర్చేస్ చేసినా ఆ బండికి ఎంత ఎక్స్పెన్స్ చేసినా ఇక్కడ ఇన్కమ్. సో ఇప్పుడు ఆ బండి పర్చేస్ చేసిన తర్వాత సేల్ ఎంతకు చేస్తామో ఆ వాల్యూ పెట్టిదా మనకు అది ప్రాఫిట్గా ఉందా అండ్ దెన్ మనకు అది దాంట్లో మనకు ఎంత ఇన్కమ్ వచ్చింది ఇది ఆటోమేటిక్ మనకు సాఫ్ట్వేర్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ పేయబుల్ వెహికల్ అమౌంట్ విచ్ మీన్స్ మన సేల్ అమౌంట్ ఇక్కడ ఈ పర్చేస్ అమౌంట్ 45,000 ఎక్స్పెన్స్ ఎంట్రీ 1,500. ఇప్పుడు ఈ పేయబుల్ వెహికల్లో వచ్చి టోటల్గా ఒక 50,000 నేను ఎంట్రీ చేస్తాను. సో ఆటోమేషన్గా ఏమవుతుంది ఆ పర్చేస్ వాల్యూను ఎక్స్పెన్స్ను అది అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఇన్కమ్గా అది జనరేట్ అవుతుంది. లైక్ వైజ్ ఇప్పుడు బండిని వచ్చి 45,000కు మనం పర్చేస్ చేసిన కానీ మన సేల్ చేసేప్పుడు 60,000కు మనం వచ్చి సేల్ చేస్తాం. ఇప్పుడు 60,000 వచ్చి ఒకే పేమెంట్ గాను పాస్ చేసుకోవచ్చును. సో ఆ అడ్వాన్స్ అమౌంట్లో మనం 60,000 మనం ఎంట్రీ చేస్తే మనకు బ్యాలెన్స్ అమౌంట్ ఒకటి లేదు. సపోజ్ పార్టీ వచ్చి మనకు ఒక 30,000 అడ్వాన్స్గా ఇస్తారు. అప్పుడు బ్యాలెన్స్ 30,000 వచ్చి మనకు అవుట్స్టాండింగ్గా మనకు సాఫ్ట్వేర్లో జనరేట్ అవ్వను లిస్ట్ జనరేట్ అవ్వను అది ఒక డేట్లో వచ్చి వాళ్ళు రిసిప్ట్ ఎంట్రీ చేసి పెండింగ్ని క్లియర్ చేసుకుంటారు. సో సేల్ చేసేప్పుడు బ్రోకర్ ద్వారా చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో బ్రోకర్ ఎవరైనా మీరు బ్రోకర్ దూరంగా ఇప్పుడు సేల్ జరుగుతుంటే ఆ బ్రోకర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బ్రోకర్కి ఎంత కమిషన్ మనం ఇస్తామనేది మెన్షన్ చేసుకోవాలి. చేసి ఆ పేమెంట్ మోడ్ ఏ పేమెంట్ మోడ్లో రిసీవ్ అవుతుంది ఏ డేట్లో మీరు సేల్ చేస్తారనేది చేసి మన సేవ్ సేల్ క్లిక్ చేస్తే ఇప్పుడు డైరెక్ట్గా ఒక పార్టీ డైరెక్ట్గా వచ్చి మన దగ్గర బండి పర్చేస్ చేసుకున్నారు. ఆ డైరెక్ట్ సేల్ ఎలా చేసేది ఇప్పుడు ఎంట్రీ కొట్టి మనం చూసినాము. ఇప్పుడు సేమ్ ఫినాన్స్ వాళ్ళ ద్వారా ఇప్పుడు ఒక సేల్ అవుతుంది అంటే ఇంకొక ఎంట్రీ కొడతాం. సేమ్ ప్రొసీజర్ మొబైల్ నంబర్ అడ్రస్ డీటెయిల్స్ ఏరియా సబ్ ఏరియా దెన్ కస్టమర్ ఇమేజ్ దెన్ టైప్ ఆఫ్ ప్రాసెస్ వచ్చి మనం ఫినాన్స్ని సెలెక్ట్ చేస్తాం. ఫినాన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫినాన్షియర్ నేమ్ ఎక్కడ మనకు డ్రాప్ డౌన్గా డిస్ప్లే అవుతుంది. ఈ ఫినాన్షియర్ నేమ్ వచ్చి మాస్టర్లో మన సప్లయర్గా ఎంట్రీ కొట్టిన నేమ్ దా వచ్చి ఇక్కడ డిస్ప్లే. ఎందుకంటే ఇప్పుడు సప్లయర్ వచ్చి ఫినాన్స్ని చేస్తారు. సో ఫినాన్షియర్ నేమ్ వచ్చి మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ పర్చేస్ అమౌంట్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు ఎంతకు మనం సేల్ చేస్తాం సేమ్ 60,000 ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ చేస్తాం. సో ఫినాన్స్ నేమ్ మనం సెలెక్ట్ చేసేప్పుడు పార్టీ వచ్చి ఆ టోటల్ సేల్ వాల్యూమ్ను ఆ రోజే మనకు అక్కడ మన లోపల క్రెడిట్ అవుతుంది. పార్టీ వచ్చి ఒక అడ్వాన్స్గా ఒక 20,000 ఇస్తారు. ఇప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ని వచ్చి ఫినాన్షియర్ వాళ్ళు మనకు ప్రాసెస్ చేస్తారు. ఫినాన్షియర్ వాళ్ళు వాళ్ళకు ఫినాన్స్ చేసుకుంటారు ఈఎంఐ గాను సపోజ్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. సో మనకు ఫినాన్షియల్ ఉంది బ్యాలెన్స్ అమౌంట్ మనకు క్రెడిట్ అవుతుంది. సో అప్పుడు మన పార్టీ దగ్గర ఎంత అమౌంట్ వచ్చింది ఒక టైప్ చేసిన ఫినాన్షియర్ దగ్గర ఎంత అమౌంట్ వచ్చింది ఇక్కడ సెపరేట్గా రికార్డ్ ఎంట్రీ చేసుకోవచ్చు. సో బ్యాలెన్స్ ఒకటి లేదు. పేమెంట్ మోడ్ ఎలా రిసీవ్ చేస్తాం బ్యాంక్ అంటే బ్యాంక్ ఏ డేట్లో మనం సేల్ పాస్ చేస్తాం డేట్ని సెలెక్ట్ చేసి సేల్ ఎంట్రీ సేవ్ చేసుకుందాం. సో సేల్ చేసిన తర్వాత మనకు ఒక సేల్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. ఇది డెమోలో ఉండే డిస్ప్లే. ఇక్కడ డిజైనింగ్స్ కస్టమైజ్డ్ సెపరేట్గా కావాలంటే చేసి ఇస్తాము. సేల్ చేసిన బండిని ఎలా చూడాలంటే ఎంట్రీ వ్యూ సేల్ వెహికల్ ఎవరికి మనం సేల్ చేసినా ఎంతకు సేల్ చేసినా ఆ బండికి అవుట్ స్టాండింగ్ ఏమైనా ఉందా లేదా ఇవన్నీ వచ్చి ఒకే స్క్రీన్లో చూసుకోవచ్చు. ఈ సేల్ చేసేప్పుడు డైరెక్ట్ సేల్గా లేదు ఫినాన్స్ సేల్ అనేది ఇక్కడ టైప్ ఇక్కడ మీకు లిస్ట్ జనరేట్ అవుతుంది. డైరెక్ట్ అంటే మనకు ఓవరాల్ అమౌంట్ రిసీవ్ అవును లేదు ఒక పెండింగ్ పెట్టి వాళ్ళు వచ్చి బ్యాలెన్స్ పేమెంట్ రిసీవ్ చేసుకుంటారు. ఫినాన్స్ అంటే
అడ్వాన్స్ అమౌంట్ పార్టీ దగ్గరను, బ్యాలెన్స్ అమౌంట్ వచ్చి ఫినాన్షియల్ మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇవన్నీ వచ్చి ఒకే లిస్ట్గా ఈజీగా ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బండి సేల్ చేస్తాం, ఆ బండి వచ్చి ఇప్పుడు పార్టీ డైరెక్ట్గా మన దగ్గర పర్చేస్ చేసి మన సేల్ చేసినాము. ఇప్పుడు సేల్ చేసిన ఆ బండి వచ్చి టోటల్ అమౌంట్ మనకు రిసీవ్ కాలేదు, పూర్తిగా మనకు రిసీవ్ కాలేదు. ఇప్పుడు ఆ బండికి వచ్చి పెండింగ్ అమౌంట్ ఉంది, అవుట్స్టాండింగ్గా ఉంది. అప్పుడు అవుట్స్టాండింగ్ని క్లియర్ చేయాలంటే ఇక్కడ వ్యూ సేల్ వెహికల్ ఈ లిస్టు చూపిస్తుంది. ఈ లిస్టులో వచ్చి ఇక్కడ పెండింగ్ అమౌంట్ కలెక్షన్ చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ స్టేటస్ చూస్తే సోల్డ్ అంటే టోటల్గా ఆ బండికి ఉండే పేమెంట్ వచ్చింది, మన దగ్గర ఉండే స్టాక్ వచ్చి వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా ఆ పర్చేస్ చేసిన బండి వచ్చి ఓవరాల్గా అది టోటల్ సేల్ మనకు సోల్డ్ అవుట్ అయింది. ఇప్పుడు పార్షియల్ స్టేటస్ ఫిక్స్ చేసినారు. పార్షియల్ అంటే మనకు బండి సేల్ ఎంట్రీ చేసాను, కానీ ఆ బండికి ఉండే అమౌంట్ సేల్ చేసిన అమౌంట్ వచ్చి పూర్తిగా మనకు రిసీవ్ కాలేదు. ఒక సగం అమౌంట్ వచ్చింది, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది అనేది మన స్టేటస్ పార్షియల్గా అక్కడ డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు ఈ బండిని వచ్చి పెండింగ్ అమౌంట్ని వచ్చి ఇప్పుడు మన రిసీవ్ చేస్తాం. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆర్ యూ వాంట్ టు షో పే ద పెండింగ్ అమౌంట్, ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇది మన పెండింగ్ అమౌంట్ని రిసీవ్ చేసే స్క్రీన్ ఇది. ఇక్కడ ఆల్రెడీ సేల్ ఎంట్రీ చేసిన అన్ని డీటెయిల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎంతకు మన సేల్ చేసిన ఫస్ట్ అడ్వాన్స్డ్గా ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ మీకు అప్డేట్ అవుతుంది. ఎంట్రీ పేమెంట్లో వచ్చి ఫైనల్గా వాళ్ళు చేసే పేమెంట్ ఎంత ఇస్తారు అనేది ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ఇప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ 12,000 ఉంది. సో ఆ ఎంట్రీ పేమెంట్ 12,000 కొడతాం. సో మీరు బ్రోకర్ కమిషన్ వచ్చి బ్యాలెన్స్ అమౌంట్ పే చేసేప్పుడు పాస్ చేసుకోవచ్చును, లేదు సేల్ చేసే టైంలో పాస్ చేసుకోవచ్చును. అన్ని ప్లేసెస్ స్క్రీన్స్లో ఆ ఆప్షన్స్ ఉంది. ఇప్పుడు పేమెంట్ డేట్, ఇప్పుడు ఆ పెండింగ్ను రిలీజ్ చేసేది ఏ డేట్లో రిసీవ్ చేసినారో ఆ డేట్ని జస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను వచ్చి ఈరోజు కాకుండా రేపు ఉండే డేట్ని సెలెక్ట్ చేసిన. ఇప్పుడు పేమెంట్ మోడ్ వచ్చి క్యాష్గా సెలెక్ట్ చేసి సేవ్. సో ఒక బండిని మనం సేల్ చేసే తర్వాత మన అవుట్స్టాండింగ్ పెట్టి ఒక అడ్వాన్స్డ్గాను రిసీవ్ చేసుకోవచ్చును, టోటల్ అమౌంట్ గాను రిసీవ్ చేసుకోవచ్చును. అడ్వాన్స్ రిసీవ్ చేస్తే దానికి ఉండే అవుట్స్టాండింగ్ క్లియరెన్స్, పెండింగ్ పేమెంట్ వెహికల్స్, పెండింగ్ అమౌంట్ వచ్చి రిసిప్ట్ కొట్టి మనం ఒక డేట్గా రిసీవ్ చేసుకుందాం. అన్ని టైప్ ఆఫ్ ఫీచర్స్ ఇక్కడ ఇన్బిల్డ్ చేసినారు. ఇప్పుడు ఇక్కడ పర్చేస్ చేసింది, సేల్ చేసింది, దానికి ఇంటి ఎక్స్పెన్స్ చేసింది, ఇవన్నీ వచ్చి టోటల్గా రిపోర్ట్స్లో చూస్తే సెపరేట్గా ఫిక్స్ చేసినారు. పర్చేస్ రిపోర్ట్ అనేది డేట్ వైజ్ మన టోటల్ పర్చేస్ రికార్డ్ అన్నీ ఇక్కడ మన డిస్ప్లే అవుతుంది. టోటల్గా డేట్ ఫిల్టర్ ఎంత మనకు పర్చేస్ ఎంట్రీ, పర్చేస్ వాల్యూ ఎంత వచ్చి చూపిస్తుంది ఇక్కడ. దెన్ సేల్ రిపోర్ట్ అనేది మన ఒక బండిని సేల్ చేసిన తర్వాత సేల్ చేసిన బండి ఎంతకు మనం పర్చేస్ చేసినా, ఇప్పుడు ఎంతకు ఆ బండిని ఎంతకు సేల్ చేసినా, ఆ బండికి ఎంత ఎక్స్పెన్స్ చేసిన ఎక్స్పెన్సెస్లో మనకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఇవన్నీ వచ్చి ఒకే స్క్రీన్లో ఫిక్స్ చేసినారు. ఇది సేల్ రిపోర్ట్లో చూస్తే పార్టీ డీటెయిల్స్, టైప్ ఆఫ్ సేల్ ప్రాసెస్, దెన్ సేల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, బ్రోకర్గో లేదు ఎక్స్పెన్సెస్, ఆ బండికి ఎక్స్పెన్సెస్ని ఎంత ఎక్స్పెన్స్ చేసినా, ఓవరాల్గా మనకు ఎంత కలెక్ట్ అయింది, కలెక్ట్ అయిన అమౌంట్లో వచ్చి పెయిడ్ ఎంత అయింది, బ్యాలెన్స్ ఏమైనా ఉందా లేదా, ఇవన్నీ ఒకే లిస్టులని వాళ్ళు మెన్షన్ చేసినారు. సో స్టేటస్ చూస్తే సోల్డ్, పార్షియల్ సోల్డ్గా మీకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు స్టాక్ రిపోర్ట్ అనేది జనరల్గా సేల్ చేసిన ముందు మన పర్చేస్ చేసే బండి అనేది స్టాక్గా మనం మెయింటైన్ చేస్తాం. స్టాక్ లిస్ట్ వచ్చి మన ఒక మల్టిపుల్ గుడౌన్స్లో ఉంటేనో లేదు ఒకే సింగిల్ గుడౌన్లోనో మల్టిపుల్ బండిని మనం మెయింటైన్ చేస్తేనో ఆ బండితోటి డీటెయిల్స్, లొకేషన్, ఎంత ఆ బండితోటి వాల్యూస్ అనేవి ఈ లిస్ట్లో మనకు చూసుకోవచ్చు. ఇక్కడ లొకేషన్ వైజ్ మీరు మన లొకేషన్ వైజ్ స్టాక్ను మనం వచ్చి ఫిల్టర్ చేసుకోవచ్చును. డేట్ వైజ్ అన్ని టైప్ ఆఫ్ ఫిల్టర్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ప్రతి బండిని ఉండే పర్చేస్ వాల్యూ ఇన్ స్టాక్ ఎంత మనకు స్టాక్ ఇప్పుడు అది వచ్చింది, ఆ వాల్యూ ఎంత, అది సేల్ అయిందా, అవుట్ స్టాక్ సేల్ అయిందా, సేల్ కాకుండా బండిగా ఉంటే అది వచ్చి మన అవైలబుల్ స్టాక్లో మనకు చూపిస్తుంది. అది మన స్టాక్ ఇన్ హ్యాండ్గా మనం చూస్తాం, దానితోటి వాల్యూ. సో మనకు ఒక 10 బండిలు ఉంది, 20 బండిలు, 30 బండిలు ఉంటే ఆ బండితోటి టోటల్ వాల్యూస్ ఎంత అవైలబుల్, సేల్ అయిందా లేదు, సేల్ అయితే ఓకే, లేకపోతే మనకు అవైలబుల్ స్టాక్లో మీకు అప్డేట్ అను. ఓవరాల్గా
అన్ని వెహికల్ తోటి టోటల్ వాల్యూని ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ మీకు అప్డేట్ చేస్తారు. ఈ బండి తోటి ప్రతి బండిలు వాల్యూ మీద మీరు క్లిక్ చేస్తే బ్యాక్ అండ్ పేజ్ వచ్చి ఆ బండి తోటి ఇంటర్నల్ డీటెయిల్స్ అనేవి మీకు అక్కడ అప్డేట్ అవుతుంది. సో స్టాక్ రిపోర్ట్లో ఆ బండి సెపరేట్ బండి తోటి నేమ్, చేసిస్ నెంబర్, ఇంజిన్ నెంబర్, మోడల్, కలర్, ఇక్కడ ఆ బండి తోటి ఆర్సీ, ఎన్ఓసి ఉందా లేదా అని కూడా మనం కస్టమైజ్ చేసి కావాలంటేనే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సెపరేట్ బండి. ఇక్కడ నీ టోటల్ అమౌంట్ని క్లిక్ చేసేప్పుడు ఆ టోటల్గా ఉండే స్టాక్ తోటి డీటెయిల్స్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చును. ఇది ఎక్సెల్ గాను, ప్రింట్ గాను, డౌన్లోడింగ్ ఫార్మాట్ మనకు యూజర్ ఫ్రెండ్గా ప్రొవైడ్ చేసినారు. సో స్టాక్ రిపోర్ట్ లేకుంటే నెక్స్ట్ వచ్చి కంపారిటివ్ రిపోర్ట్ అనేది మన పర్చేస్ ఎంతకు చేస్తా, సేల్ ఎంతకు చేసినా, ఆ సేల్ చేసిన తర్వాత మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఆ ప్రాఫిట్ తోటి వాల్యూ ఎంత అనేది మన కంపారిజన్ చేసి మనకు ఒక రిపోర్టుగా ఫిక్స్ చేసినారు. పర్చేస్ ఎవరి దగ్గర చేసినాము, ఏ పార్టీ దగ్గర తీసుకున్నా, పార్టీనా లేదో అది వెండార్నా అనేది మనం చూసుకోవచ్చు. ఆ పర్చేస్ చేసిన బండిని ఎవరికి సేల్ చేసినా, ఏ డేట్ సేల్ చేసినా, ఎంతకు సేల్ చేసినాము, దానికి ఎక్స్పెన్స్ ఏమిటి చేసినామా, దానికి వచ్చిన ప్రాఫిట్ ఎంత, డిఫరెన్సెస్ వాల్యూ అనేది అది ప్రాఫిట్ ఉండొచ్చు, లాస్ గాను ఉండొచ్చు. సో ఇవన్నీ మనకు ఆటో క్యాల్కులేషన్గా ఈ రిపోర్ట్ పనిచేసిన కంపారిటివిటీ. అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ అనేది సేల్ చేసిన తర్వాత మనకు పెండింగ్ అమౌంట్ ఏమైనా ఉంటే అది ఎవరి దగ్గర ఉంది, రావాల్సి ఉంది అనేది జనరల్ లిస్ట్గా ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత బిజినెస్ రిపోర్ట్ అనేది ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ టు క్లోజింగ్ ఎవ్రీ మంత్ మనకు వచ్చి ఎంత పర్చేస్ చేసినాము, ఎంత దానికి అగేన్స్ట్ మన కలెక్షన్ అయింది, దాంట్లో మనకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎక్స్పెన్స్ చేసినాం అనేది ఓవరాల్ రికార్డ్ మన మంత్ చూసుకునే రిపోర్ట్ ఇది. బిల్ రిపోర్ట్ అనేది కలెక్షన్ రిపోర్ట్, ఈరోజు మనకు ఎంత కలెక్షన్ చేసినాం అనేది రిపోర్టింగ్గా మనం చూస్తాం. దెన్ డాక్యుమెంట్ మిస్సింగ్. ఇప్పుడు ఒక బండి మన పర్చేస్ చేసేప్పుడే ఆ బండికి ఉండే డాక్యుమెంట్ మీద ఉందా లేదా అనేది స్టేటస్ కన్వర్షన్ మనం చేసుకుంటాం. అది బండి పర్చేస్ చేసేప్పుడు. ఇప్పుడు పర్చేస్ చేసే బండి బెండింగ్లో ఉండే బండిలో వచ్చి ఏ బండికి మనకు డాక్యుమెంట్ ఉంది, ఏ బండికి డాక్యుమెంట్ లేదనేది స్టాక్ రిపోర్ట్లో చూసుకోవచ్చు. డాక్యుమెంట్ మిస్సింగ్ చెప్పి ఒక సెపరేట్ స్క్రీన్లో మనం ఫిక్స్ చేసినాం. ఇది ఏంటంటే మన సేల్ చేసింది ఈ బండికి వచ్చి అన్ని రికార్డ్స్ కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా ఉందంటే ఇక్కడ ఈ స్క్రీన్లో లిస్టుగా మనకు కనబడదు. ఇన్ కేస్ ఆ బండి సేల్ చేసిన బండి వచ్చి ఆర్సీ ఉంది, ఆర్సీ లేదు, ఎన్ఓసి లేదు అని చెప్పి మనకు ఆ డాక్యుమెంట్ లేకుండా ఉండే బండి డీటెయిల్స్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఆర్ నో ఉంది. ఇక్కడ సపోజ్ ఈ బండితో వచ్చి నో ఉంది, ఈ నో మీద నేను క్లిక్ చేస్తాను, చేంజ్ నో ఎన్ఓసి ఫ్రమ్ నో టు ఎస్. సో అప్పుడు స్టేటస్ కన్వర్సేషన్ ఆన్ స్క్రీన్లో మనం క్లిక్ చేస్తే మనకు ఆ స్టేటస్ కన్వర్ట్ అవుతుంది. సో వన్స్ కన్వర్ట్ అయితే ఈ లిస్ట్లో మనకు తెలియదు. అకౌంటింగ్ చీప్ చాలా పర్ఫెక్ట్గా మన డే బుక్ అనేది డేట్ వైజ్ మనం సెలెక్ట్ చేసే ఆ రోజుకు మనకు ఎంత ట్రాన్సాక్షన్ అయింది, ఆ రోజు లోపల మనకు ఎంత క్రెడిట్, డెబిట్, ఓవరాల్గా ఓపెనింగ్ ఎంత ఉంది, క్లోజింగ్ ఎంత ఉంది చూసుకోవచ్చు. స్టేట్మెంట్ అనేది డే వైజ్ ప్రాఫిట్ చూసుకునేది, వీక్లీ వైజ్, మంత్లీ వైజ్, ఇయర్లీ వైజ్ మన పర్టికులర్ డేట్ సెలెక్ట్ చేసే లోపల మనం వచ్చి ఎంత డెబిట్ అయింది, ఎంత క్రెడిట్ అయింది, అవుట్ స్టాండింగ్ ఏమైంది ఉందా, ఇవన్నీ కలిపి వచ్చి ఎంత నెట్ ప్రాఫిట్ అనేది మన సాఫ్ట్వేర్లో చూసుకోవచ్చు. ఫినాన్షియల్ ఇయర్ ఓవరాల్ రికార్డ్ని బ్యాలెన్స్ షీట్లో చూసుకోవచ్చు. బ్యాలెన్స్ షీట్లో చూస్తే కరెంట్ అసెట్లు మనకు ఎంత క్యాష్ ఉంది, బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది, స్టాక్ వాల్యూ ఎంత ఉంది. సో ఇప్పుడు హెచ్పి పార్టీ మనం క్లిక్ చేస్తే మనకు ఆ బండి ఎవరికి సేల్ చేసినా మనకు రావాల్సిన పెండింగ్ అమౌంట్ ఎంత ఉంది ఇవన్నీ మనం వచ్చి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సండే డెబిటర్స్ క్రెడిటర్స్ మనకు ఎవరికి పేమెంట్ చేసేది, మనకు ఎవరైనా అమౌంట్ రావాల్సి ఉందా లేదా, సో అది అవన్నీ మన అకౌంటింగ్ పర్ఫెక్ట్గా మీకు అప్డేట్ అవును. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఇండివిజువల్ లెడ్జర్ వైజ్ మనకు ఇక్కడ స్ప్లిట్ అవుతుంది. దెన్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనకు ప్రతి ఎంట్రీలను మనకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెన్స్ చేసిన, దెన్ కంపెనీకు మనం చేసిన ఎక్స్పెన్సెస్, సో ఆ బండికి డైరెక్ట్గా మనం చేసే ఎక్స్పెన్సెస్ అండ్ దెన్ కంపెనీకి ఇండైరెక్ట్గా మనం చేసే ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వచ్చి ఆ ప్రాఫిట్ స్క్రీన్లో వచ్చి కలిపి మనకు టోటల్ ఇన్కమ్ కానీ టోటల్ ఎక్స్పెన్స్ కానీ అడ్జస్ట్ చేసి అది ప్రాఫిట్గా ఉందా మనకు ఎలా ఉంది అనేది ఈ స్క్రీన్ మనకు ఆటో క్యాల్కులేషన్ చేస్తుంది. సో ఎంప్లాయీ మేనేజ్మెంట్లో ఒక కొత్త ఎంప్లాయీకి మనం యూజర్ క్రియేషన్ చేసేది ఇవన్నీ అడ్మిన్ వాళ్ళు చేసుకోవాలి. సో అటెండెన్స్, లీవ్, శాలరీ ఇవన్నీ నోట్ చేసుకుంటే ఆప్షన్స్ని ఫిక్స్ చేసినారు. సో ఇంతమంది ఫీచర్స్ ఉండే మన ఇన్ఫోసెల్ ఆటో కన్సల్టెన్సీ సాఫ్ట్వేర్ డెమో
డైరెక్ట్ డెమో చూడాలంటే మన డిస్క్రిప్షన్లో ఉండే నంబర్ కాల్ చేసి డెమో బుక్ చేసుకోవచ్చు. నంబర్ ఈస్ 9944551000. ధన్యవాదాలు.